హాయ్ లిప్సికా, హౌ ఆర్ యూ? గుడ్. హౌ యూ? చాలా వర్స్ట్ పొజిషన్ లో ఉన్నా. అడ్డం పెంచుకొని అమ్మ చేతి తిట్టించుకుంటూ చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నా. అబ్బా! యాక్చువల్లీ ఈ క్వారంటైన్ లో ఇంటర్వ్యూ అంటే నేను అదే భయపడుతున్నా. బ్యూటీ పార్లర్‌లు లేవు, ఏం లేవు. ఎలా మేనేజ్ చేయాలి ఇప్పుడు అని. చేసింది చాలు కదా, దానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఉమ్. సో మీలాంటి థాంక్ యూ. హ్యాపీ పర్సన్ ని ఇంట్లో కూర్చోబెట్టి లాక్డౌన్ మీద మీ స్పందన ఏంటి అసలు? అసలు ఏం చేస్తున్నారు? కొన్ని రోజులైతే డిప్రెషన్‌లోకి వెళ్తానేమో అనిపిస్తుంది. కాకపోతే క్వారంటైన్ వల్ల ఒక మంచి విషయం జరిగింది ఏంటి అంటే, నేను కుకింగ్ నేర్చుకోవడం జరిగింది. అండ్ ఇంట్లో క్లీనింగ్ నేర్చుకోవడం జరిగింది. ఇంతకుముందు హ్యాపీగా అంటే కొన్ని కొన్ని పనులు చేసుకుంటాను ఇంట్లో. మరీ అలా చేసుకోకుండా ఏమి ఉండను గానీ, ఆహ్, ఉమ్. చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి వంట కాదు గానీ గిన్నెలు కడిగేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి పాపం వాళ్ళని మురిపెంగా చూసుకుంటూ అబ్బా! ఎవరో ఒకళ్ళు పని చేసే వాళ్ళు ఉన్నారని హ్యాపీగా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతుండేదాన్ని. ఇప్పుడు ఉమ్. నేనే అన్ని పనులు చేసుకుంటూ ఉంటే కొంచెం నేర్చుకోవడం జరుగుతుంది బేసిక్‌గా. ఐయామ్ లెర్నింగ్ ఆల్ వర్క్స్. ఉమ్. బావుంది. సో హ్యాపీ పర్సన్ కదా మీరు. సో ఆ హ్యాపీనెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ క్వారంటైన్ లో? మాకు చెప్పి మేము కొంచెం ట్రై చేస్తాం. అసలు తెలుసా? నేనెంత ఉంటానో అంత ఏడుస్తాను తెలుసా నేను. ఇట్స్ ఉమ్. జస్ట్ దట్ హౌ ఫాస్ట్ యూ కమ్ ఔట్ ఆఫ్ ఇట్ అనేది మ్యాటర్. నేను ఉమ్. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్. ఎంత తొందరగా అయితే అంత తొందరగా. అందుకే నేను ఎక్కువ బాధపడుతున్నట్టు కనిపియను. బట్ ఐ యామ్ డెఫినైట్‌లీ నాట్ హ్యాపీ పర్సన్ 24/7. బట్ ఐ నో హౌ టు మేక్ మై సెల్ఫ్ ఫీల్ బెటర్ అన్నమాట అంతే. ఉమ్. ఓకే. సో ఇలానే మీరైతే చాలా మందిని హ్యాపీ చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్ చూస్తే మీరు నవ్వితే చాలు కొన్ని లక్షల లైక్‌లు ఉంటాయి అక్కడ. థాంక్ యూ సో మచ్. జర్నీ మొత్తం హాల్ట్ లో ఉంది కదా. సో ఇంట్లోంచి డబ్బింగ్‌లు ఏమైనా చేస్తున్నారా? లేదు. కొన్ని కొన్ని సాంగ్స్ ట్రై చేశాను గానీ, నా దగ్గర ఎక్విప్‌మెంట్ లేదు. సో, నథింగ్ సీమ్స్ టు వర్క్. అండ్ పైగా ఏంటంటే ఆఫ్టర్ 8, 9 ఇయర్స్ ఐ గెస్ ఆల్‌మోస్ట్ 'భారత తీయగా' అయిపోయిన తర్వాత ఐ థింక్ థిస్ ఈస్ ద ఓన్లీ టైమ్ వేర్ ఐ యామ్ ఫ్రీ ఫర్ లైక్ మోర్ థాన్ ఎ మంత్ ఆర్ సంథింగ్. హ్మ్. అస్సలు, అస్సలంటే అస్సలు ఎంత బిజీగా ఉండేదాన్ని. ఇంత టైం దొరుకుతుందంటే నేనే షాక్. వావ్! అని. ఎందుకు నా మ్యారేజ్ ఐ గాట్ మ్యారీడ్ 8 ఇయర్స్ బ్యాక్. 8 ఇయర్స్ అయింది నాకు మ్యారేజ్ అయ్యి. నా మ్యారీడ్ ఇన్ని ఇయర్స్ లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ హౌస్ అండ్ బీయింగ్ అ ప్రాపర్ హౌస్ వైఫ్. ప్రాపర్ గా. అందరికంటే హ్యాపీగా మా హస్బెండ్ ఉన్నారు. సారీ ఛాలెంజ్, టిక్‌టాక్ ఛాలెంజ్ చేస్తున్నారా? చాలా ఐ యామ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఛాలెంజెస్. అవును. నాకు డౌట్ ఉండేది ఎప్పటి నుంచో. సింగింగ్ స్టార్ట్ చేశారు చాలా రోజుల నుంచి. తర్వాత డబ్బింగ్ స్టార్ట్ చేశారు. ఆర్జేయింగ్ ఎలా స్టార్ట్ అయింది అసలు సడన్‌లీ? నాకు బేసిక్‌గా ఈజీగా బోర్ కొడతది. హ్మ్. చాలా ఈజీగా బోర్ కొడతది నాకు. సో, ఏదన్నా కొత్తగొచ్చిందంటే చేసేయాలి. స్టార్ట్ చేసేయాలి. ఏదన్నా నాకొచ్చినా రాకపోయినా చేసేయాలి అర్జెంట్‌గా అనే ఫీలింగ్‌లో ఉంటాననమాట. సో, ఆర్‌జేయింగ్ ఆటోమేటిక్‌గా కేమ్ టు మీ. సంబడీ ఆస్క్డ్ మీ ఇట్లా ఉంది. నువ్వు బానే మాట్లాడతావు గదా! లొడ లొడ వాగుతూనే ఉంటావు గదా! ఏదో ఒకటి యూ కెన్ ట్రై గదా! అన్నట్టుగా అడిగితే నేను అరే! ఇంట్రెస్టింగ్ ఉంది గదా! అనుకున్నా. అండ్ పైగా ఐ లైక్ ఆఫ్ స్క్రీన్ జాబ్స్ మోర్ థాన్ ఆన్ స్క్రీన్ జాబ్స్. ఐ లైక్ ఆఫ్ స్క్రీన్ జాబ్స్. సో, ఆర్‌జేయింగ్ ఎట్లాగో వాయిస్ వల్ల రికగ్నిషన్ గదా! ఇట్ విల్ బి ఇండస్ట్రీకి కూడా కనెక్టెడే కాబట్టి వై నాట్ గివ్ ఇట్ ఎ ట్రై అనుకోని ట్రై చేశాను. అండ్ ఐ డిడ్ ఫర్ లైక్ ఆల్‌మోస్ట్ 1 ఇయర్స్ చేశాను. తర్వాత నాకసలు సింగింగ్‌కి, డబ్బింగ్‌కి టైం దొరకలేదు. ఇంక అందుకని ఐ గేవ్ అప్ ఆన్ ఆర్‌జేయింగ్ అన్నమాట. బట్ ఐ ట్రైడ్ ఇట్. అండ్ ఐ యామ్ సూపర్ హ్యాపీ దట్ ఐ ట్రైడ్. ఆర్జే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా మీకు బయట. రాదు మళ్ళీ టైం యాహ్! చూడాలి టైం దొరికితే. రావట్లేదు కాబట్టి యాక్టింగ్ సైడ్ రాలేదు కదా. యాక్టింగ్‌కి చాలా కావాలి. మనం ఏంటో మనకు తెలియాలి. నేనేంటో నేను తెలుసు కాబట్టి సర్లే. వెళ్ళి నేను చూసాను. చాలా బాగుంటాయి. అయ్యయ్యయ్యయ్యో! ఇది పడిపోతాను. ఒక్క నిమిషం. సారీ. ఊప్స్. కానీ తెలుసా టిక్‌టాక్ యాక్టింగ్ ఇస్ డిఫరెంట్. యాక్చువల్ యాక్టింగ్ ఇస్ వెరీ డిఫరెంట్. పీపుల్ టేక్ వీడియోస్ ఉన్నాయి టిక్ టాక్ లో. ఏంటండి? 1000 వీడియోస్ ఉన్నాయి టిక్ టాక్ లో. 1000 కాదు 1700. నాదే తప్పు అయితే. అంటే కొన్ని ప్రైవేట్‌లో ఉంటాయి గదా! మీకు అవి కనిపియవేమో. యాక్చువల్లీ మీరు సిబ్లింగ్స్ లేరు కదా మీకు. కానీ సెల్ఫ్ ఎంటర్‌టైనర్. కాదు, బబ్లుతో చేసిన వీడియో ఉంది కదా సిస్టర్‌ది. అవునవునవునవును. అది సూపర్ ఉంటది. ఈ రోజు మార్నింగ్ కూడా చూస్తుండే అన్నమాట. నిజంగా తమ్ముడు ఉంటే ఫుల్ ఆడుకోవడంతో పాటు సేవింగ్ కూడా ఉంటది అన్నమాట కదా.
చాలా నాకు ఎంత ఇష్టం సిబ్లింగ్స్ అంటే. నాకు లేరు కాబట్టి ఇప్పుడు నా ఫ్రెండ్స్ ని కూడా ఐ కన్సిడర్ దెమ్ యాస్ సిస్టర్స్ ఓన్లీ అన్నమాట. మొత్తం పెత్తనం చెలాయిస్తా ఉంటాను నేను. కానీ అలా. మంచి రెస్పాన్స్ వచ్చింది కదా, యాక్టింగ్ ట్రై చేయొచ్చు కదా. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది కూడా లేదు అంటే చాలా కావాలి యాక్టింగ్. నాకు ఏదైనా క్రాఫ్ట్ ప్రాపర్ గా నేర్చుకుని దాన్ని సీరియస్ గా తీసుకోవడం అనే దాన్ని బిలీవ్ చేస్తాను నేను బేసిక్ గా. ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ జస్ట్ బికాస్ ఐ వాంట్. చేస్తాను ఇప్పుడు ఆర్జేయింగ్ నేను కోర్స్ చేయలేదు, జస్ట్ చేయాలనిపించింది కాబట్టి చేస్తాను. కానీ అది హాబీ లాగే ఉంచుకుంటాను. ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. ఇఫ్ ఐ హ్యావ్ టు టేక్ యాక్టింగ్ సీరియస్లీ కదా, నాకు ఒక 3-4 ఇయర్స్ ఒక మంచి ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుని అవగాహనతో ఆ పని చేయడం నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు యాక్టింగ్ నౌ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ద టైమ్ టు లెర్న్ ప్రాపర్లీ ఫస్ట్. మరి యూట్యూబ్ యూట్యూబ్ మ్యాషప్స్ అవన్నీ ఎప్పుడు వస్తున్నాయి కూడా? కాపీరైట్ ఇష్యూస్ అని చెప్పారు, బానే ఉంది. దాని తర్వాత వేవి సాంగ్స్ ఏవి మా చెవులకు ఆనందం. అవును, నిజంగా కాపీరైట్ ఇష్యూస్ వల్ల ఎంత డిమోటివేట్ అయిపోయానంటే నేను అస్సలు ఒక్క మ్యాషప్ మంచిగా వచ్చింది వావ్ పెట్టుకుందాం అనేసరికి స్ట్రైక్ పడుతుంది. అనుకుంటున్నాను. ఇంకా నేను అనుకున్నా సరే నాకు వచ్చినవి ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లోనో అప్లోడ్ చేసేద్దాము. యూట్యూబ్ అయితే కొంచెం ఇబ్బంది అయిపోతుంది కానీ ఇన్స్టాగ్రామ్ కి ఫేస్బుక్ కి అంత ఇప్పటికైతే అంత ప్రాబ్లం ఏం లేదు కాబట్టి ఐ థింక్ వీ కెన్ యూజ్ ఇట్ హియర్ అని అనుకున్నా. సో ఐఎమ్ కమింగ్ అప్, డెఫినెట్లీ కమింగ్ అప్ విత్ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్సో. కొన్ని కాంపోజిషన్స్ నేను చేయడానికి ట్రై చేస్తున్నాను. గ్రేట్. మీరుంటే పాజిటివిటీ ఇంకా ఉంటది కాబట్టి సూపర్ ఉంటది. యాక్చువల్లీ లెవెల్, దాని తర్వాత డబ్బింగ్ ఒక లెవెల్, ఆర్జింగ్ ఒక లెవెల్. సో దీనికి మనం బెటర్ అవుతూ ఉండాలి కదా, రోజు నేర్చుకుంటూ ఉండాలి. సో హౌ డు యూ బికమ్ బెటర్ ఎవ్రీ డే? వాట్ డు యూ డూ? వాట్ ఇస్ ద సీక్రెట్ ఇన్ని ఒకేసారి చేయడానికి బెటర్ అవుతూ ఉంటుంది? బేసిక్ గా ఇట్స్ అ స్ట్రగుల్ ఫర్ మీ ఆల్సో. ఇట్స్ అ వెరీ బిగ్ స్ట్రగుల్ ఫర్ మీ. ఎస్పెషల్లీ నాకు స్ట్రగుల్ అని ఎందుకు అంటున్నానంటే ఐఎమ్ అ వెరీ ఎమోషనల్ పర్సన్ ఫస్ట్. ఎలా అంటే నన్ను ఇట్లా ఉంటాయి నాకు ఎమోషన్స్, ఏడుపు, హ్యాపీనెస్, కోపము అన్ని ఇట్లా. ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్ బేసిక్ గా. ఐ కెనాట్, నాకు నాక్నెస్ అంటారు కదా, అది లేదు నాకు. వెరీ ట్రాన్స్పరెంట్. సో నాకేమైపోతుందంటే నేను ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలంటే నాకు ఒక డైవర్షన్ పాయింట్ ఉండాలి ఫస్ట్. ఆ డైవర్షన్ పాయింట్ ఎలా ఉండాలి అంటే నా మొత్తం ఆ హైపర్నెస్ ని ఇట్లా కొంచెం ఒక బ్యాలెన్స్ కి తీసుకొచ్చి కూల్ డౌన్, నౌ స్టాప్, ఓకే, కమ్ డౌన్ అన్నట్టుగా నాకు నేను ఒక I have to pamper myself, I have to tell myself, I have to motivate myself. This is the struggle with me. కాదు, ఇవే అద్దంలో చూసుకుని ఇంత అందంగా ఎలా పుట్టావు, ఇంత బబ్లింగ్ ఆ టైప్. అలాగా తెలుసా, ఇన్ఫాక్ట్ నేను ఐ వాజ్ వెరీ ఇన్ఫీరియర్. అసలు ఇంతకు ముందు ఎలా అంటే ఈ ప్రపంచంలో నాకంటే బ్యాడ్ ఇంకెవరు ఉండరేమో అని అంత ఇదిగా ఉండేదాన్ని అనమాట. బట్ లేటర్ ఆన్ మ్యూజిక్ అవనివ్వండి, లేకపోతే నా వర్క్ అవనివ్వండి, లేకపోతే నేను మనుషుల్ని చూడడం అవనివ్వండి, ఆల్ దీస్ ఐ ఓన్లీ ట్రై టు గెట్ బెటర్ అండ్ బెటర్, టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ సంథింగ్ విచ్ వుడ్ హెల్ప్ మీ ఇన్ మై వర్క్ ఆల్సో. అంటే ఇప్పుడు కొంతమంది అడిక్షన్ కి దే గో త్రూ అడిక్షన్. ఇఫ్ దర్ ఎమోషనల్ గా ఇఫ్ దే ఆర్ డౌన్, ఇఫ్ దే బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, దే గెట్ ఇన్ టు అడిక్షన్స్ ఆర్ దే గెట్ ఇన్ టు సంథింగ్ విచ్ ఇస్ ఈవెన్ మోర్ నెగటివ్ గా. అంటే ఇంకా వాళ్ళ మీద కసి పెంచేసుకొని, వాళ్ళ పగ పెంచేసుకొని ఇట్లా ఈ లెవెల్లో, ఆర్ వాళ్ళ గురించి ఏడ్చేసి నెక్స్ట్ లెవెల్లో దే గో డౌన్ అనమాట. ఐ బీన్ దేర్ ఆల్సో. ఆలోచించడానికి అంత టైం లేదు. మార్నింగ్ సాయంత్రం నాకుంటుంది. అసలు ఏంటో నేను 24 hours లో ఎన్ని చేస్తాను తెలుసా నేను. ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఏంటి ఇన్ని ఎలా చేస్తాను నేను అసలు అనుకుంటూ ఉంటాను అనమాట. నేను ఐఎమ్ లైక్ ఆల్ హైపర్ ఆల్ ద టైమ్ అనమాట. సో ఇదంతా బ్యాలెన్స్ చేయడానికి, నా క్రేజీనెస్, నా మెంటల్ ని బ్యాలెన్స్ చేయడానికి నేను ఇన్ని పనులు చేస్తుంటా. అది ఫ్యాక్ట్. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అన్ని చూసాక పర్పస్ కానీ డీప్ మీనింగ్ కానీ చాలా నాకు అనిపించింది. సో హ్యావ్ యూ ఫౌండ్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్? మీ పర్పస్ మీకు దొరికిందా? ఐఎమ్ స్టిల్ సర్చింగ్. అంటే మెడిటేషన్ ఏమైనా చేసి క్వారంటైన్ లో దొరికిందో పర్పస్ ఏమైనా? ట్రై చేశాను కానీ ఫస్ట్ 1-2 weeks అయ్యో ఇన్ని రోజులు ఇంట్లో ఉండాలా అనే ఒక సఫకేషన్ లో గడిచిపోయింది. చూసా ఫస్ట్ ఫోటో ఏమో ఇన్ని రోజులు ఉండాలా, 15 రోజుల తర్వాత 15 రోజులే ఉంది ఫోటో పెట్టారు. నేనే సో ట్రూ. ఐఎమ్ లైక్ దట్ తెలుసా. ఫస్ట్ 15 రోజులే ఉంది అని బీదర్లా ఫీల్ అవుతుంటాను. తర్వాత హే జస్ట్ 15 days అంతా ఉఫ్ అంటే అయిపోతుంది అనుకుంటూ ఉంటాను అనమాట.
ఇట్ అప్లైస్ టు ఎవ్రీథింగ్ ఐ డూ ఇన్ లైఫ్. ఎమోషన్ రెండు ఎమోషన్ అనమాట. సూపర్. యా. పెయింటింగ్ చేస్తారని తెలిసి ఇన్స్టాగ్రామ్ మొత్తం చూసాను పెయింటింగ్ కనిపిస్తుంది, రంగులు తప్ప పెయింటింగ్ కనిపించు. వాట్ హ్యాపీ పెయింటింగ్స్ చేస్తారా? యాక్చువల్లీ నేను ఆర్ట్స్ అండ్ కోట్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేశాను అనమాట నా కోసం. సో ఆల్ మై కోట్స్ రాస్తూ ఉంటాను నేను. ఐ కీప్ రైటింగ్ కోట్స్ కానివ్వండి, లేకపోతే ఆర్ట్ కానివ్వండి, లేకపోతే ఐ లవ్ ఫోటోగ్రఫీ. నేను ఎప్పుడైనా లైఫ్ లో ఫోటోగ్రఫీలో కోర్స్ చేయాలని నాకు ఉంది. సో ఐ డోంట్ ప్రొజెక్ట్ మై సెల్ఫ్ యాజ్ అ ఫోటోగ్రఫర్ బికాస్ ఐ హావెంట్ లెర్న్డ్ ఇట్ ప్రాపర్లీ. ఒక కోర్స్ లాగా చేయలేదు కాబట్టి ఐ డోంట్ పోర్ట్రే మై సెల్ఫ్ యాజ్ దట్. కానీ అవి కూడా నేను ఆర్ట్స్ అండ్ కోట్స్ పేజ్ లో పెడుతూ ఉంటాను అనమాట. సో బేసిక్ ఇవన్నీ చూస్తే ఐఎమ్ వెరీ డీప్ పర్సన్ అనిపిస్తూ ఉంటుంది. ఐఎమ్ టూ మచ్ ఇంటూ స్టఫ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు. బట్ ఆర్ట్ డెఫినెట్లీ నేను మళ్ళీ ఇప్పుడు నేను ఇన్లాస్ ప్లేస్ లో ఉన్నాను, లేకపోతే ఈ క్వారంటైన్ మొత్తం రచ్చ లేచిపోయేది అసలు. నా ఇన్స్ట్రుమెంట్స్, నా ఆర్ట్ వర్క్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ మై హౌస్, అక్కడ వేరే ఊర్లో. నేను ఇక్కడ మా ఇన్లాస్ ప్లేస్ లో ఉన్నాను ఇప్పుడు. సో ఆల్ ఐ హ్యావ్ ఇస్ అ జర్నల్, ఆల్ ఐ హ్యావ్ ఇస్ వన్ మేబీ ఒక 3-4 మ్యూజిక్ బుక్స్, ఒక నావెల్ ఉన్నాయి అంతే ప్రస్తుతానికి. వాటితో మేనేజ్ చేస్తున్నా. Journal, what is this gratitude journal and what have you been doing with it? చాలా మంది లైఫ్ లో చాలా సాధిస్తారు కానీ గ్రాటిట్యూడ్ అనేది చాలా మంది మర్చిపోతారు కదా. బట్ యూ మెయింటైన్ గ్రాటిట్యూడ్ జర్నల్. వాట్ ఈస్ అబౌట్ ఇట్? యాక్చువల్లీ నాకు రైటింగ్ ఇష్టం. ఇవన్నీ ఆ రైటింగ్ లోంచి పుట్టుకొచ్చినావు అనమాట. ఈ రైటింగ్ ఇష్టం. మై మామ్ ఆల్సో లైక్స్ రైటింగ్ తెలుసా. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ నేనేంటి మామూలు అవుతున్నాను అని. సో మై మామ్, ఐ యూస్ టు సీ మై మామ్ రైట్ అ లాట్. సో నాకు కూడా రైటింగ్ ఇష్టం అని లేటెస్ట్ స్టేజెస్ లో నేను రియలైజ్ అయ్యాను. కానీ ఏం రాయాలి, ఏది పడితే అది న్యూస్ పేపర్ లో వచ్చిందంతా రాసుకుంటూ వెళ్ళలేం కదా, అది మనకు ఉపయోగపడాలి కదా. సో అందుకని నేను ఏం చేస్తూ ఉంటానంటే ఐ జస్ట్ మెయింటైన్ అ జర్నల్. నాకు అసలు జర్నల్ కంటే కూడా హ్యాండ్ బుక్స్ ఉంటాయి నా దగ్గర, ఇలాంటి చిన్న చిన్న బుక్స్. నాకు ఏది తోస్తే, ఏ ఐడియా వచ్చినా, లేకపోతే ఏం చేయాలి ఆర్ సఫికేటింగ్ గా ఉండింది అనుకో, ఐ దిస్ టూ షల్ పాస్ అనేది ఒక చాలా ఒక రోజులో బుక్ అయిపోద్ది కదా మీకు థాట్స్ అన్ని రాస్తే. 3 బుక్స్ ఉన్నాయి ఈ క్వారంటైన్, 3 బుక్స్. దిస్ టూ షల్ పాస్ అనే ఒక ఫ్రేజ్ ఉంటుంది కదా, దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ సో కామ్ డౌన్, దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ సో కామ్ డౌన్, దిస్ టూ షల్ పాస్, దిస్ టూ షల్ పాస్, దిస్ టూ షల్ పాస్ అని రాస్తున్నా కొద్దీ అది నాకు రిజిస్టర్ అయిపోతుంది బ్రెయిన్ లో. లైక్ ఓకే, ఇట్ కామ్స్ మీ డౌన్ అనమాట. సో అందుకని రైటింగ్ అలవాటు చేసుకున్నాను. అండ్ టాకింగ్ అబౌట్ మై జర్నల్ గ్రాటిట్యూడ్ ఒక్కటి గురించే కాదు, ఐ హ్యావ్ మెనీ అదర్ థింగ్స్ ఇన్ దిస్. అంటే యూట్యూబ్ లో కూడా ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి జర్నల్, ఇవన్నీ చూస్తే మీకు కనిపిస్తుంది. ఐ హ్యావ్ లైక్ ఇప్పుడు ఒక మంత్ ది నేను ఇలా రాసుకుంటాను. డిజైన్ బాగుంది. లైక్ డేట్స్ ఇట్లా రాసి ఒక్కొక్క రోజు ఏమేం చేస్తున్నాను అనేది రాస్తూ ఉంటాను అనమాట ఇలాగా. సో దిస్ ఇస్ మామూలుగా ఎవ్రీ మంత్ ఎవ్రీ డే ఏం షెడ్యూల్ ఉంది అనేది రాసుకుంటాను. అండ్ దిస్ ఇస్ అ ట్రాకర్. ఓకే, సో ఈ ట్రాకర్ ఏంటంటే నేను స్మైలీస్ పెట్టుకుంటూ ఉంటాను. ఇక్కడ డేట్స్ రాస్తాను, 1st, 2nd, 3rd, 4th, 5th. ఇక్కడ ఏమేం పనులు చేయాలో రాసుకుంటూ ఉంటాను. అండ్ ఈ డేట్ రోజు ఈ పని చేశానా లేదా, హ్యాపీ స్మైలీ ఉంటే చేశానని, సాడ్ స్మైలీ ఉంటే చేయలేదు అని. సో అట్లా ఐ హ్యావ్ అ ట్రాకర్ ఫర్ ఎవ్రీథింగ్. మై మూడ్ ట్రాకర్, మై హ్యాబిట్ ట్రాకర్, వాటర్ డ్రింకింగ్ ట్రాకర్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసే ట్రాకర్, ఇలాంటి చాలా కొన్ని ట్రాకర్లు ఉంటాయి అనమాట నా దగ్గర. ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ గా వాటర్ ట్రాకర్ ఇలా పెట్టుకుంటాను. ఏవో కింద బొమ్మలు, పిచ్చి బొమ్మలు. స్లీప్ ట్రాకర్. ఎన్ అవర్స్ పడుకున్నాను, అసలు నేను హెల్త్ గురించి తీసుకుంటున్నానా లేదా. అండ్ మై మ్యూజిక్ ప్రాక్టీస్ ట్రాకర్. ఇలా డిఫరెంట్ ట్రాకర్స్ ఉంటాయి అన్నమాట. ఇందులోనే గ్రాటిట్యూడ్ జర్నల్ కూడా ఒకటి, గ్రాటిట్యూడ్ కంటూ ఒక పేజ్ నేను పెట్టుకుంటూ ఉంటాను. అంటే నేను ఫస్ట్ లో ఎంత సిల్లీగా రాసేదాన్ని తెలుసా. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ బికాస్ ఐ కెన్ సీ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ బికాస్ ఐ కెన్ ఫీల్ సంథింగ్ వెన్ ఐ టచ్ ఇట్. లైక్ ఇవి చాలా మైన్యూట్ వి, బట్ యు నో ఇట్ మేక్స్ యూ గెట్ ఇన్ టచ్ విత్ యువర్ సెల్ఫ్ ఇంకా బాగా. సో ఇది ఒక ప్రాక్టీస్ నాకు ఎమోషనల్ గా కొంచెం స్టెబిలైజ్ అవ్వడానికి హెల్ప్ చేసింది అనమాట. సో ఐఎమ్ షూర్ ఐ విల్ ఫాలో దిస్ ఫర్ ఎవర్. సో నావెల్ ఏం చదువుతున్నారు మరి ఇప్పుడు? నావెల్ బుక్స్ ఏం చదువుతున్నారు? నావెల్ ప్రస్తుతానికైతే ఐ స్టార్టెడ్ దిస్ హీరో అనే బుక్, సీక్రెట్ సిరీస్. సీక్రెట్ చదివాను.
హీరో చదవలేదు, సో తెచ్చాను. ఇట్స్ నైస్ యాజ్ ఆఫ్ నౌ. వాట్ ఈస్ ఫేవరెట్ ఫేవరెట్ బుక్స్? బుక్, ఐ లైక్ ఎనీథింగ్ దట్ రాడికల్ సెల్ఫ్ లవ్ అని ఒక బుక్ ఉండేది. ఇట్స్ బీన్ లాంగ్ సిన్స్ ఐవ్ రెడ్, కానీ అందులో చెప్పిన పాయింట్స్ కానివ్వండి, లేకపోతే సెల్ఫ్ లవ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను ఆ బుక్ చూసిన దగ్గర నుంచి కొంచెం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. బికాస్ ఐ నెవర్ హ్యాడ్ సెల్ఫ్ లవ్. నాకు ఏదైనా సిచ్యువేషన్ అయినా చేసినా వాళ్ళు ఎందుకు అలా చేస్తుంటారో, పాపంలే వాళ్ళకేం సిచ్యువేషన్ అనుకుంటాను తప్ప ఆ అనుకుంటాను తప్ప లేదు వాళ్ళు వాళ్ళు తప్పు చేశారు, ఇట్ హ్యాపెండ్ అన్నట్టుగా నేను ఎప్పుడు ఐ వాజ్ నెవర్ ఇన్ దట్ జోన్ అనమాట. ఐ యూస్ టు బ్లేమ్ మై సెల్ఫ్ ఫర్ ఎవ్రీ సింగిల్ థింగ్. ఐఎమ్ స్టిల్ ఐ డూ దాట్, కానీ కొంచెం బెటర్ వర్షన్ ఆఫ్ డూయింగ్ దట్ అనమాట. ఎందుకంటే ఇంకా దారుణంగా అసలు లేదు నేనే బ్యాడ్ టైప్ లో ఉండేదాన్ని. అసలు చాలా ఇప్పుడు ఆలోచిస్తే పెద్ద ఏడుపు కొట్టదానిలో ఉండేదాన్ని అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం మీరు ఏం చేసినా స్మైల్ స్ప్రెడ్ చేస్తున్నారు, దట్స్ వాట్ మ్యాటర్స్ కదా. అందుకే ఇప్పుడు ఐఎమ్ వన్ సచ్ పర్సన్. ఐ గాట్ దిస్ ఫ్రమ్ మై మామ్ తెలుసా. షీస్ ఎక్స్ట్రీమ్లీ కైండ్. ఇప్పుడు నాకు ఏదైనా పెయిన్ అయింది అనుకోండి, ఐ నో హౌ ఇట్ పెయిన్స్ కాబట్టి అవతల పర్సన్ ఇఫ్ దే ఆర్ ఇన్ దట్ పెయిన్, ఐ వుడ్ నాట్ వాంట్ టు సీ దెమ్ ఇన్ దట్. అరే నాకు తెలుసు కదా ఆ పెయిన్ ఎలా ఉంటుందో, వై డూ ఐ వాంట్ దట్ పర్సన్ టు గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ పెయిన్ అనుకుంటాను. సో ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు టెల్ దెమ్, సీ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, నాకు అయింది నీకు కూడా అవుతుంది జాగ్రత్త అని. ఉచిత సలహాలు కూడా ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అందులోంచి పుట్టుకొచ్చినవే ఈ స్ప్రెడింగ్ పాజిటివ్నెస్ అన్నమాట. ఉచిత సలహాలు, ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అలాగే ఇంపార్టెంట్ బుక్ ఆఫ్ యువర్ లైఫ్ చదివారా ఏమన్నా? లిపిక. యా, రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది చదవలేదు. ఇది అన్యాయం. ప్రతి ఇంటర్వ్యూలో మీ పేరు నుంచి అడుగుతారు, నేను పోనీలే నేను అడగకూడదు, నా పేరు రీజన్ సరే బుక్ చదివారా అంటే బుక్ కూడా చదవలేదు. నేను మొన్ననే తెలుసా నా యూట్యూబ్, అయ్యో నా ఫోన్ నుంచి మాట్లాడుతున్నా కదా, నా ఫోన్ లో యూట్యూబ్ సెర్చ్ లో ఉంటుంది లిపిక రవీంద్రనాథ్ ఠాగూర్ అని, కానీ అది ఐ డెంట్ ఫైండ్ అ స్క్రిప్ట్ ఇన్ ఇంగ్లీష్. సరే దొరికినప్పుడు చదువుదాంలే అని ఊరుకున్నా. బాగుండేది. మొత్తం అయిపోయాక అమ్మని అడగచ్చు, ఎందుకు పెట్టావా నాకు లిపిక అని చెప్పి. కానీ తెలుసా మామూలుగా థ్యాంక్ యూ చెప్పుకోరు నేను మా పేరెంట్స్ కి ఫర్ ద నేమ్ దే హావ్ గివెన్ మీ. ఎంత బ్యూటిఫుల్ నేమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా రికగ్నిషన్ నాకు నేమ్ వల్లే వస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ గా ఉంటుంది కదా, రిత్సిక అనగానే డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి చాలా వాటికి రికగ్నిషన్ నాకు నేమ్ వల్లే వస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్. నా గ్రాటిట్యూడ్ జర్నల్ లో ఇవాళ రాసుకుంటా, థ్యాంక్ యూ అమ్మా ఫర్ గివింగ్ మీ దిస్ నేమ్. అనదర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ పాడుతా తీయండి కదా. మ్యారేజ్ కానీ కెరియర్ కానీ మొత్తం స్టార్ట్ అయింది అక్కడి నుంచి. అది జరగకపోయింటే ఎలా ఉండేది అనుకుంటున్నాను మీ లైఫ్? జరగకపోయింటే అది జరగకపోయింటేనా, మేబీ బిజినెస్ మేనేజ్మెంట్ లో నాకు కొంచెం ఇంట్రెస్ట్, స్టడీస్. సో బీబీఎం లాంటి కోర్స్ ఏదన్నా చేసి ఈ పాటికి నేను ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యేదాన్నేమో. తగ్గలేదు ఇక్కడ. యువర్ ఎంబీఏ చేస్తారు కదా ఆబ్వియస్లీ. ఎంబీఏ చేశాను, కాకపోతే ఎంబీఏ కంటిన్యూ చేసేదాన్ని, లేదా ఎంబీఏ కి ముందే బీబీఎం అప్పట్లో అనుకునేదాన్ని బాగా, బీబీఎం అని కోర్స్, బిజినెస్ కోర్స్ చేద్దాం అనుకున్నా గానీ అవలా. సో ఐ థింక్ ఐ వుడ్ హావ్ వర్క్డ్ ఇన్ సమ్ ఆఫీస్, మంచిగా రోజు స్టైల్ గా వెళ్ళి అదేంటి లాగిన్ పచ్చక్కని కొట్టి లోపలికి వెళ్ళి రోజుకో డ్రెస్ వేసుకొని ఆఫీస్ లో హంగామా చేసి. సో మ్యూజికల్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నారా? ఎప్పుడు చేస్తున్నారు? మ్యూజికల్ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? వన్ ఆఫ్ యువర్ ఎయిమ్స్. వన్ ఆఫ్ మై ఎయిమ్స్, నాకు ఇంకా ఐ వాంట్ టు డూ ఇట్, కానీ ధైర్యం సరిపోట్లేదు ఫస్ట్ ది. అండ్ ఐ థింక్ ఐమ్ వెరీ యంగ్ టు డూ దట్. నాకు ఒక ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ స్కూల్ పెట్టి అందరికి నేర్పించే కంటే ఒక 40-45 years నేను కొంచెం పెద్దదాన్ని అయిన తర్వాత స్టార్ట్ చేస్తే ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది. ఈవెన్ వెన్ ఫర్ సంబడి హూ కమ్స్ అండ్ జాయిన్స్ ఇన్ మై స్కూల్, వాళ్ళకు కూడా కొంచెం సీరియస్నెస్ ఉంటుంది. సో అందుకని ఒక 10-15 years నేను బాగా గ్రౌండ్ వర్క్ చేసుకొని అప్పుడు అక్కడ చెప్పింది ఇయర్స్ ఇండస్ట్రీ ఏమనుకుంటున్నా అసలు నా గురించి అని. సో దిస్ ఇస్ మై హోంవర్క్ బుక్ అనమాట. మ్యూజిక్ స్కూల్ కి నేను చేసే హోంవర్క్ బేసిక్ గా అది. ఇంకా స్టడీయింగ్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి. అండ్ వన్ థింగ్ ఏంటంటే మా పేరెంట్స్, మా అమ్మ ఎలాగైతే నా పేరు గురించి అంత స్ట్రగుల్ చేసి ఎంత మంచి పేరు పెట్టిందో, మై ఫాదర్ ఇస్ సంబడి హూ హస్ టాట్ మీ ప్రొడక్టివిటీ అనమాట.
అంటే ప్రొడక్టివ్ గా ఉండాలి చాలా అని చెప్పేసి అసలు టీవీ చూడనిచ్చేవాళ్ళు కాదనమాట ఇంట్లో. అస్సలు అంటే అస్సలు. అండ్ ఇప్పటికీ కృష్ణుడు బిరుదు కూడా వచ్చింది కదా అప్పట్లో. చాలా చాలా స్ట్రిక్ట్. సో ప్రొడక్టివ్ కానీ తెలుసా ఇప్పుడు నేను చెప్పినట్టు టు బ్యాలెన్స్ మై ఎమోషన్స్ అవనివ్వండి దేనికైనా నా వర్క్ అయినా ఇప్పుడు నేను పెట్టుకోవాలనుకున్న మ్యూజిక్ స్కూల్ కైనా ఎండ్ ఆఫ్ ద డే నాకు హెల్ప్ అయ్యేది ఆ ప్రొడక్టివిటీ. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్, ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. అప్పుడు వాళ్ళు నాకు అలాంటి లైఫ్ స్టైల్ ఒకటి డెవలప్ చేయకపోయింటే ఐ థింక్ ఐ వుడ్ హావ్ వేస్టెడ్ మై హోల్ లైఫ్ థింకింగ్ అబౌట్ అన్వాంటెడ్ థింగ్స్ ఆర్ థింకింగ్ అబౌట్ సమ్ స్టూపిడ్ స్టఫ్ రాదర్ దాన్ బీయింగ్ సంథింగ్ గుడ్ ఇన్ లైఫ్. సో ప్రొడక్టివిటీ అనేది మా డాడీ నేర్పించారు. అండ్ హీ ఆల్సో టాట్ మీ దిస్ ఎలా అంటే మ్యూజిక్ అనేది కర్ణాటిక్ క్లాసికల్ మాత్రమే కాదు, కీర్తనలే కాదు, వర్ణాలే కాదు, హిందుస్థానీ క్లాసికల్ కూడా, వెస్టర్న్ క్లాసికల్ కూడా, అసలు వరల్డ్ మ్యూజిక్ అంటే ఏంటి, మ్యూజిక్ థెరపీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు స్టడీ అబౌట్ ఆల్ దిస్ అన్నట్టుగా చాలా మంచిగా అసలు ఎలా అంటే అలా ఆలోచించచ్చా అనిపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ హౌ హీ హెస్ ట్రైన్ మై మైండ్. ఇప్పటికీ నాకు హెల్ప్ అయ్యేది ఆ ప్రొడక్టివిటీ మాత్రమే. సో అసలు ఇద్దరు పేరెంట్స్ కి, మా అమ్మగారికి నాన్నగారికి ఇద్దరికి ఐ థింక్ ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ అన్నమాట. సూపర్. సో స్కూల్ తో పాటు ఎమోషనల్ సర్కిల్ కూడా ఓపెన్ చేస్తాను చెప్పారు. వై ఇస్ దట్? ఆ బ్యాక్ స్టోరీ ఏంటి ఎమోషనల్ సర్కిల్? వై అంటే ఏమైనా ఉందా? ట్రామా కానీ లేకపోతే పాస్ట్ లాంటి ఎవరు ఉన్నాయా? లేకపోతే వై ఇస్ దట్? లేదు లేదు, ట్రామా అంటూ ఏం లేదు. ఒక్క సెకండ్, పాపం ఘోరం వస్తున్నావు స్కూల్లో. ఓకే ఇంతసేపు వచ్చావు. ఓకే సర్లే, నేను తల మేనేజ్ చేసాలే. ఓకే సారీ. సో ఎమోషనల్ సర్కిల్ ఎందుకంటే నేను చెప్పాను కదా ఐఎమ్ అ వెరీ ఎమోషనల్ పర్సన్. సో ట్రామా ఏం లేదు. ఇప్పుడు ఎవరికైనా ఉంటది అబ్బా స్ట్రగుల్. ఎందుకంటే స్కూల్ కాలేజ్ వరకు బాగుంటుంది, తర్వాత యూ గెట్ టు సీ రియల్ లైఫ్, రియల్ పీపుల్, అండ్ చాలా ఎక్స్పీరియన్సెస్ అవుతాయి. మెంటల్ ఎక్కిపోద్ది, ఏంటి ఇలా ఉంటుందా లైఫ్ అనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీబడి విల్ గో త్రూ దాట్. నేను కూడా గో త్రూ అయ్యాను. బట్ బీయింగ్ అన్ ఎక్స్ట్రా సెన్సిటివ్ పర్సన్, ఎక్స్ట్రా ఎమోషనల్ పర్సన్, నేను ఐ సఫర్డ్ ఈవెన్ మోర్. ఊరికే అడవడము, లేకపోతే కొట్లాటలు అవడం, ఐ సఫర్డ్ అలాట్. సో ఇది నాకు అర్థమవుతుంది కాబట్టి ఎవరైనా నా దగ్గరికి హెల్ప్ కోసం రావాలనుకున్నా, ఆర్ ఇఫ్ ఐ నో సంబడి హూస్ గోయింగ్ త్రూ సంథింగ్, ఐ వుడ్ వాంట్ టు హ్యావ్ అ సపోర్ట్ గ్రూప్ ఫర్ దట్. ఇప్పుడు ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్, దే ఒక గో టు పాయింట్ అన్నమాట. సో ఆ సపోర్ట్ గ్రూప్ లో ఐ థింక్ నౌ ఐఎమ్ హ్యావింగ్ అన్ ఐడియా, ఏదన్నా డిఫరెంట్ గేమ్స్ కానివ్వు, లేకపోతే డిఫరెంట్ యాక్టివిటీస్ కానివ్వు, వేర్ ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్ లో కలరింగ్ అనేది, ఇప్పుడు మైండ్ఫుల్నెస్ అని చెప్పి కలరింగ్ స్టార్ట్ అయింది కొత్తగా స్ట్రెస్ రిలీఫ్ కోసం. సో డిఫరెంట్ యాక్టివిటీస్ అట్లా సపోర్ట్ గ్రూప్ లో పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే క్యాజువల్ మీటప్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ త్రూ స్టఫ్, వెన్ దే షేర్ థింగ్స్ కొంచెం తగ్గుతుంది కదా బాధ. అలా ఒక ఎమోషనల్ సపోర్ట్ గ్రూప్ ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది. ట్రామా ఏం లేదు, బట్ నేను గాన్ త్రూ అ వెరీ టఫ్ టైమ్ డీలింగ్ విత్ మై సెల్ఫ్. సో నాలాంటి క్రానిక్ టాక్సిక్ పీపుల్ కోసం ఒక గ్రూప్ అన్నమాట, అంతే. సూపర్. దాని తర్వాత మీరు ఇంత ఫుల్ బిజీ షెడ్యూల్ కదా, ఎప్పుడైనా ఈ టైం ఇక్కడ ఆగిపోయి ఇది ఇలానే ఉంటే చాలా లైఫ్ అంతా అనిపించిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అస్సలు గడుస్తూ ఉండాలి టైం. నాకు ఇక్కడే ఆగిపోతే బాగుండు ఈ క్షణం అని అసలు ఎప్పుడు అనిపించలేదు. ఆర్ మేబీ వెన్ ఐ ట్రావెల్ టు సమ్ బ్యూటిఫుల్ ప్లేస్. పాండిచేరి వెళ్ళాం మొన్న. ఐ వెంట్ అలాంగ్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ పాండిచేరి. అట్లా నేను యుఎస్ అబ్రాడ్ కూడా వెళ్ళాను పర్ఫామ్ చేయడానికి. సో అట్లా ఏదైనా మేబీ బ్యూటిఫుల్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు అనిపిస్తుందేమో, బట్ అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అంతే. తర్వాత వెళ్ళిపోదాం ప్లీజ్ వెళ్ళిపోదాం అనిపిస్తుంది. యూరప్ ఎప్పుడు? యూరప్ లో నాకు, నేను అసలు వద్దులే చెప్పుకుంటే బాగోదు ఆన్లైన్ లో. యూరోప్ కి వెళ్ళలేదు. యూరోప్ నా ఫేవరెట్ ప్లేస్ అంటారు. మరి ప్లాన్ చేయరా? చాలా ఇష్టం, ప్లాన్ చేయాలి. నేను ఏం చేశాను తెలుసా క్రేజీగా, తెలుగు అసోసియేషన్స్ ఉంటాయి కదా యూరోప్ లో, అన్నిటికీ యాడ్ రిక్వెస్ట్లు పెట్టాను ఫేస్బుక్ లో. ఇప్పుడు పిలిస్తే వెళ్తారా మరి క్వారంటైన్ టైమ్ లో? ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ ఎ సింగర్, హలో ఐఎమ్ ఎ సింగర్. క్వారంటైన్ టైమ్ లో అమ్మో వెళ్ళను, హెల్త్ అంటే కాదు కానీ, బట్ స్టిల్ ఐ థింక్ సమ్ డే ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ టు గో టు యూరోప్. ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు వస్తాయి వెయిటింగ్. రావాలి. ఈ మధ్య చాలా సాంగ్లు రీమిక్స్ అవుతున్నాయి. సో వన్ ఆఫ్ యువర్ సీనియర్ సింగర్స్, ప్రాక్టికల్ చెప్పంటే 150 సినిమాలు పాడి 200 పాటలు పాడినప్పుడు వన్ ఆఫ్ ది సీనియర్ సింగర్స్ అని చెప్పచ్చు.
సో ఈ మధ్య రీమిక్స్ చాలా వస్తున్నాయి. నేనైతే ఇలాగ చేస్తున్నా లైక్ మసక్కలి 2.2 టైప్స్. సో మీకు విన్నప్పుడు ఏమనిపిస్తుంది మసక్కలిలో రీమిక్స్ అన్ని? అంటే 2-3 పాయింట్స్ ఉన్నాయి దీనికి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను జనరలీ మీమ్స్ అవన్నీ చూసినప్పుడు కూడా అందరూ మ్యూజిక్ డైరెక్టర్ ని సింగర్ ని ఫుల్ అసలు ట్రోల్ చేస్తారు, మామూలుగా కాదు. పీపుల్ నీడ్ టు నో దాట్ ఒక సాంగ్ బయటకు వచ్చే ముందు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఫాల్ట్ ఆర్ ద సింగర్స్ ఫాల్ట్. ఇప్పుడు ఒక మూవీకి ఇంతమంది ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, ప్రొడ్యూసర్ ఉంటారు, ఒక్కొక్కసారి ఎడిటర్లు కూడా ఇన్వాల్వ్ అవుతారు, టీమ్ వర్క్ అది. సో ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి దే వుడ్ వాంట్ టు యునో పుట్ దేర్ ఐడియాస్ ఇన్ ఇట్. ఓకే, అలాంటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ హెల్ప్లెస్ అయిపోతారు ఒక్కొక్కసారి. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోయినా దే విల్ హ్యావ్ టు డూ ఇట్ జస్ట్ బికాస్ దే హ్యావ్ ద ప్రెషర్ ఫ్రమ్ ద సీనియర్. మనకైనా వర్క్ లో అట్లాగే ఉంటుంది కదా, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని చేయాల్సి వస్తుంది మనకి. సో ట్రోల్స్ చూసినప్పుడు దట్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ ని సింగర్ ని వేసుకుంటున్నారు, వాళ్ళు ఏం చేశారు, దే జస్ట్ డిడ్ వాట్ దే ఆర్ ఆస్క్డ్ డూ కదా అని. సెకండ్ థింగ్ ఏంటంటే ట్రాక్, రిపీటెడ్ ట్రాక్ అయినా ఒరిజినల్ అయినా అంతే ఎఫర్ట్ పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో అది బాగుంది బాలేదు అనేది కష్టం మనం జడ్జ్ చేయడం వచ్చే ముందు. ఒక్కొక్కసారి నచ్చచ్చు, ఒక్కొక్కసారి నచ్చకపోవచ్చు. అండ్ ఇంకోటి అంటే ఆడియన్స్ మైండ్ సెట్ అర్థం చేసుకోవడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు పొద్దున్న నచ్చిన పాట సాయంత్రం నచ్చదు, సాయంత్రం ఐ వుడ్ వాంట్ టు లిసన్ టు సంథింగ్ ఎల్స్. నేనే ఇంత క్రాంకీ ఉన్నాను, బీయింగ్ అ మ్యూజిషియన్ ఐ నీడ్ టు బి ఈవెన్ మోర్ సాఫ్ట్, బట్ స్టిల్ నాకు నా చాయిసెస్ నా ఇష్టం అనిపిస్తుంది నాకు. సో ఆడియన్స్, ఇంతమంది ఆడియన్స్ ని కన్విన్స్ చేయడం అనేది ఇంపాసిబుల్. సమ్ టైమ్స్ పీపుల్ మైట్ గో ఎక్స్ట్రీమ్లీ రాంగ్ ఇన్ జడ్జింగ్ దట్ దిస్ సాంగ్ వుడ్ డూ గుడ్ అని. థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక ఒరిజినల్ సాంగ్ చేయడానికి చాలా కష్టపడి ఉంటారు డెఫినెట్లీ. ఆ ఎసెన్స్ మళ్ళీ తీసుకురావడం అనేది ఇంపాసిబుల్. సో ఐ థింక్ పీపుల్ షుడ్ టేక్ ఇట్ ఈజీ అండ్ ట్రై అవుట్ సంథింగ్ న్యూ అని నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎందుకు నన్ను కూడా అంటారు, ఎందుకండి చేసిన పాటలే మళ్ళీ మళ్ళీ చేస్తారు, కొత్త పాటలు చేసుకోవచ్చు కదా అని మస్తు మంది అంటారు నన్ను. కాకపోతే నేనేంటంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నీతో చెప్పనా నీ కూడా తెలిసిన అనే పాట పాడాను అనుకోండి, ఒక 10 మందిలో 10 మంది నాకు కనెక్ట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి ఆ పాట తెలుసు కాబట్టి కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. అదే నేను కంటి రెప్పకు నేను పాడుకున్నాను, నేను రాసుకున్న పాట పాడాను అనుకోండి, ఎవడు పట్టించుకొని కూడా ఏదో పాట పాడుతుందా అనుకుంటారు. సో ఫస్ట్ ఫర్ అన్ ఇనిషియల్ ఆర్టిస్ట్ లైక్ అంటే, ఇంకా ఐఎమ్ స్టిల్ నాట్ దేర్, అక్కడ శ్రేయా ఘోషల్ లెవెల్లో లేను కాబట్టి, టు గో దేర్ అట్లీస్ట్ ఐ నీడ్ సమ్ ఫ్యాన్ బేస్ అని నేను చెప్పను, బట్ ఐ నీడ్ అ సర్కిల్ ఫర్ మై సెల్ఫ్ హూ వుడ్ ఎంజాయ్ మై సాంగ్స్. కొంచెం నేను అట్లా వాళ్ళనందరినీ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఐఎమ్ హియర్ ఇన్ ద రూమ్, ప్లీజ్ లిసన్ టు మీ ఫస్ట్ అని చెప్పి నేను కొంచెం నాకంటూ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత, అందరికి నేనేంటో తెలిసిన తర్వాత ఐ కెన్ స్టార్ట్ అప్ విత్ వాట్ ఐ లైక్. సో అప్పుడు ఆ ఇంటెన్షన్ తో నన్ను వింటారు కాబట్టి వాళ్ళకి నేను చేసే కొత్త మ్యూజిక్ కూడా నచ్చుతుంది. అండ్ ఇంకోటి ఏం తెలుసా, ఇప్పుడు ఎంత పెద్ద మూవీ చేస్తున్నారు, ఇప్పుడు మసక్కలి అవనివ్వండి, ఐ మీన్ నేను నెగటివ్ గా చెప్పట్లేదు, మసక్కలి అవనివ్వండి, ఏ మూవీ అయినా రీమిక్స్ అయినా పెద్ద మూవీస్ కే చేస్తున్నారు. అంత పెద్ద మూవీ చేసి అంత ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మ్యూజిక్ ఇండస్ట్రీని పాడు చేయడానికి మేము ఒక సాంగ్ చేయాలి, లేకపోతే అక్కడ ఏదో పాటని మనం రూయిన్ చేయాలి, దానికి ఉన్న ఫేమ్ ని తీసేయాలి అనే నెగటివ్ ఉద్దేశాలు ఎవరికి ఉండవు. జడ్జ్మెంట్ రాంగ్ వెళ్తుంది అండ్ వి ఆల్ మేక్ మిస్టేక్స్. అంత రూడ్ గా ఉండాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. నచ్చలేదు వినొద్దు, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ ప్రొవైడెడ్ దెర్ ఇస్ ఆల్సో అనదర్ పాయింట్ దట్ అంత పెద్ద మూవీ కోసం అందరూ వస్తున్నప్పుడు దే నీడ్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్ ఆల్సో. What are we giving output when they're paying so much to go to a theater to watch the movie? You should be extra careful అనేది ఎంతైతే నిజమో, people also need to be a little more considerate అనేది కూడా అంతే నిజం అనిపిస్తుంది నాకు. అలా అయితే మీ ఒరిజినల్ సాంగ్స్ వస్తున్నారంటే ఫ్యాన్స్ వెయిటింగ్ మరి. నా ఒరిజినల్ సాంగ్స్ అయితే గొప్పగా ఉండవు, ఏడుపు కొట్టు పాటలు ఉంటాయండి. 2 అర్జిత్ సింగ్ వద్దులు కానీ అలా అయితే ఆంధ్రాలో 2 వర్షన్స్ సేమ్ ట్యూన్ లో రిథమ్స్ మార్చి వేసేయచ్చు. ఓకే, అలా అయితే నేను చాలా కష్టపడ ర్యాపిడ్ ఫైర్ ట్రై చేశాను. సూపర్ సూపర్. ఓకే, ఆర్జే ఆర్ డబ్బింగ్? డబ్బింగ్. టిక్టాక్ ఆర్ యూట్యూబ్? యూట్యూబ్. Say something in French. French. Auto the mocorta French, Spanish కదా. మమ్మీ
మమ్మీ ఫ్రెండ్స్ మమ్మీ ఇంటర్వ్యూ చూడాలి తింటాను. నన్ను ఎన్నిసార్లు అడిగే వాళ్ళు ఇంట్లో నేర్చుకోను కొత్త సబ్జెక్ట్ నేర్చుకుని మనకి ఎప్పుడు అప్పుడు నాకు ఇదేంటి సునీల్ ఒక డైలాగ్ ఉంటుంది, ఈ చదువులు అవి మన వల్ల ఏ పని కాదురా. గుర్తు చేస్తున్నా, ఫ్రెండ్స్ నేర్చుకోండి అయితే హోమ్ లో ఉన్నారుగా, ఓకేనా? నేర్చుకుంటా. ఎస్. అలా అయితే తర్వాత బీయింగ్ హెల్తీ ఆల్ లైఫ్ ఆర్ సక్సెస్ ఆల్ లైఫ్? బీయింగ్ హెల్తీ ఆల్ లైఫ్. కాజల్ ఆర్ చైతు? కాజల్. సరే అంతే, ఎక్కువ తొక్కేస్తున్నారు. సరే 3 రిగ్రెట్స్ ఇన్ లైఫ్. 3 రిగ్రెట్సా? ఒకటి ఇది తొందరగా చెప్పండి. సారీ 3 రిగ్రెట్స్ ఇన్ లైఫ్. ఓకే, ఒక రిగ్రెట్ ఏంటంటే ఐ నెవర్ హ్యాడ్ సమ్ క్వాలిటీ టైమ్ విత్ మై పేరెంట్స్. చిన్నప్పటి నుంచి ఏదో హడావిడిగా అయిపోయింది తప్ప నెవర్ హ్యాడ్ క్వాలిటీ టైమ్ విత్ పేరెంట్స్. సెకండ్, నేను హెల్త్ గురించి ఈ మధ్య పట్టించుకుంటున్నా కానీ ఫస్ట్ నుంచి ఐ హావ్ నెవర్ టేకెన్ కేర్. సెకండ్ రిగ్రెట్ అది. థర్డ్ రిగ్రెట్ వచ్చేసి I've been over emotional and I've given too much love to people who didn't deserve. Okay. 3 best moments. Best moments Partha Thiyaga undoubtedly. And the first time I've been to USA, ఎందుకంటే యుఎస్ అనేది నా డ్రీమ్. అండ్ అసలు ఏ సపోర్ట్ లేకుండా మ్యూజిక్ త్రూగా ఈవెంట్స్ చేయడానికి అబ్రాడ్ వెళ్ళడం అనేది అసలు బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. సెకండ్. థర్డ్ వచ్చేసి అవార్డ్, నంది అవార్డ్ వచ్చినప్పుడు. అనుదీప్ గారా జీవన్ గారా? జీవన్ గారు. జీవన్ గారిని సెలెక్ట్ చేసుకోకుండా ఎలా ఉంటాను? అసలు నా కెరియర్ స్టార్ట్ అయిందే ఆయన ఇచ్చిన ఆపర్చునిటీస్ వల్ల. సో ప్రేమ కథా చిత్రం. సో డెఫినెట్లీ ఐ వుడ్. నేను కష్టపడతాను బాగా ఈజీగా చెప్పారు ర్యాపిడ్ ఫైర్ అంతా, నేనే కష్టపడ్డా. నాకు అసలు ఎంత ఇష్టం తెలుసా ర్యాపిడ్ ఫైర్స్. ఎవరు అడగారని ఆలోచిస్తూ ఉంటాను. నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ర్యాపిడ్ ఫైర్ ఉందా, ర్యాపిడ్ ఫైర్ అని అడుగుతుంటా. లేదు. ఓకే, అందరు నన్ను విషయం తిట్టుకుంటారు ఈ పని చేయకపోతే. ఓ సింగర్ చేత పాట పాడించుకుంటే నన్ను అందరు తిట్టుకుంటారు కామెంట్స్ లో. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే రిలీజ్ అయిన పాటలు కాదు, చాలా పాటలు మీరు పాడి రిలీజ్ అవ్వని ఉంటాయి కదా, అది కావాలి. ఎంత ఇష్టం కంటెంట్ కాదు. సరే, నేను కంపోజ్ చేసి రాసిన పాట పాడతాను, కానీ ఎలా ఉన్నా వినాలి. కొంచెం బోరింగ్ గా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ రాసిన పాడిన పాటని, కానీ నాకు స్పెషల్ ఎందుకంటే నేనే రాసాను కాబట్టి. ఓకే, నేనే కంపోజ్ కూడా చేస్తాను. టేక్. కంటి రెప్పకు కునుకురాదే నిన్ను తలచిన క్షణం, మనసు నాలో లేని లేదే ఒక క్షణం, ఓ యుగం కంటికెదురుగా నీవు కనబడి ఏదో మాట్లాడవా, నా వంక చూస్తూ నువ్వు నాలోనే చేరవా, నీతో నాకీ తీపి గురుతులు నీవు దరి కావా. అంతే. ఛత్రపతిలో ఒక సాంగ్ ఉంటది కదా అమ్మ మీద, ఆ ఫీల్ వచ్చేసింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ గారు వచ్చినందుకు. అండ్ ఏమైనా మెసేజ్ ఏమైనా ఉందా మా అందరికి, మీ ఫ్యాన్స్ అందరికి క్వారంటైన్ టైంలో? మెసేజ్, ఐ థింక్ వీఆర్ ఆల్ డూయింగ్ అ వెరీ గ్రేట్ జాబ్. ఎందుకంటే నేను మొన్న ఏదో స్టాటిస్టిక్స్ చూస్తున్నప్పుడు ఇటలీలో, యుఎస్ లో, అక్కడ ఇక్కడ వాళ్ళున్న పాపులేషన్ కి వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళకి చాలా యూనో డ్రాస్టిక్ లెవెల్లో వాళ్ళు దేవ్ బీన్ ఎఫెక్టెడ్ అన్నమాట. కానీ మన ఇండియాలో ఇంత పాపులేషన్ పెట్టుకుని చాలా తక్కువ మందే they're coming out, which is a good thing in a way and which is also a bad thing. ఎవరికి ఏం జరగకూడదు. బట్ ఐ థింక్ వీఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. ఇంట్లోనే ఉందాం మంచిగా, ఎప్పటికప్పుడు నీట్ గా హైజీనిక్ గా ఉంటూ. అండ్ ఓన్లీ ఈ లాక్డౌన్ వరకు ఉండి లాక్డౌన్ అయిపోగానే కమాన్ లెట్స్ గో అవుట్ అన్నట్టుగా కాకుండా, అప్పుడు కూడా లాక్డౌన్ ని మనం కూడా పాటిస్తూ బయట ఫుడ్ తక్కువ తింటూ కొంచెం హైజీన్ పరంగా ఓన్లీ మన ఇల్లు ఒకటి హైజీన్ ఉంటే సరిపోతుందని కాకుండా బయట కూడా వెళ్ళినప్పుడు కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయకుండా, ఇలాంటివి నాకు చూస్తే చిరాగ్గా అనిపిస్తుంది. అలాంటివి చేయకుండా కొంచెం కాన్షియస్నెస్ తో ఇదొక మనకి ఇంకొక ఆపర్చునిటీ అనిపిస్తుంది నాకు. అంటే దేవుడు మనకు ఛాన్సెస్ ఇస్తాడు కదా. సో అలా part 2, part 3 టైప్స్
మనందరికి ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఇగో నేను కొంచెం ఇట్లా రిఫ్రెష్ చేస్తున్నా అర్త్ ని. యూ గైస్ బీ అవేర్ అండ్ ఇప్పటికైనా కొంచెం చేంజ్ అవ్వండి అన్నట్టుగా మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ ఐ థింక్ వి ఆల్ ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. చాలా మంది ఫాలో అవుతున్నారు, ఫాలో అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు, బట్ ఐ థింక్ దే విల్ రియలైజ్. ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా గ్రేట్ జాబ్ అండ్ ఐ థింక్ వీ కెన్ డూ ఇట్. అండ్ అతి త్వరలోనే విల్ కమ్ అవుట్ బికాస్ అర్త్, దేవుడు వీళ్ళందరూ మన మీద నెగిటివిటీ గానీ కోపం గానీ చూపించేంత ఇది కాదు వాళ్ళు. దే ఆర్ సూపర్ పవర్స్, దే ఆర్ గాడ్. సో ఐ థింక్ we need to be more considerate about how we should be leading our life hereafter, and let's all fight together by staying away. థ్యాంక్ యూ సో మచ్. తొందర క్వారంటైన్ అయిపోయి మీరు కూడా వెళ్ళి పానీపూరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంట్లో చేసుకోవడం నేర్చుకుంటున్నాను నేను, ఇంట్లో చేసుకుని తిన్నాను. నేను చాక్లెట్ కేక్ చేశాను తెలుసా నిన్న, సూపర్ అంటే సూపర్ గా వచ్చింది. ఎందుకండి ఇలాంటి చెప్తారు? ఈజీ రెసిపీ, ఈజీ. నేనే షాక్ అయ్యాను. అదే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ వచ్చి నేను తయారు చేసుకుంటా. చేస్తా. నేను మొన్న ఒక వంటల వీడియో పెట్టాను, చూసారా? ఏదో ఉన్నట్టుంది, బీన్స్ ఫ్రై, టొమాటో ఫ్రై. ఓ యా, బీన్స్ టొమాటో కర్రీ అన్నమాట. నేను వంట చేస్తే అలా ఉంటుంది ఇంట్లో. చూసారా? గ్రేట్ అసలు, సీరియస్లీ. నేను అసలు నా మైండ్ లో కూడా లేని క్వశ్చన్స్ కొన్ని మీరు టాపిక్స్ తీసుంటే ఓ యా అవును కదా అనిపిస్తుంది నాకు. గ్రేట్ జాబ్. రీసెర్చ్ చేశారు. Nice. It was fun. It was fun talking to you. Thank you so much. Hope to see you soon and hope to hear you soon. Bye bye. Yes. Bye.